రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రపంచ భానుడి దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ నిప్పుల కొలిమిగా మారాయి. 10 రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ స్థాయిలో ఎండవేడిమి ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో ఎండలు ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోయాయి. హైదరాబాద్ లో అయితే 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాలలో 40 డిగ్రీలు కూడా దాటింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందులో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎండ తీవ్రత కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే పలుమార్లు టెంపరేచర్ హెచ్చులు తగ్గులతో ఇలా మారుతుంది. గతంలో చూసుకుంటే ఏదైతే 2-3 రోజుల ముందు చూసుకుంటే ఇప్పటికే వాతావరణము కొంచెం చలి వాతావరణం ఉండే, అంటే వర్షపాతము నమోదు కావడం జరిగింది. అది ఎందుకంటే దక్షిణ ధోరణి తెలంగాణ ప్రాంతం నుండి ప్రవహిస్తుంది కాబట్టి అది వాతావరణం వేడెక్కడం జరిగింది, మరియు చల్లదనం రావడం జరిగింది. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇవాల్టి రోజు వరకు చూసుకుంటే వాతావరణం కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరగడము, మరియు కొన్ని జిల్లాలలో ఇప్పటికే 40 డిగ్రీ సెల్సియస్ దాటిపోయింది పూర్తిగా. అంటే ఇప్పుడు ఏదైతే జిల్లా ఆదిలాబాద్ చూసుకుంటే ఇప్పటికే 40 డిగ్రీ సెల్సియస్ ఉంది, రామగుండము 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. ముఖ్యంగా రామగుండంలో సింగరేణి బెల్ట్ కోల్ మైన్ ఏరియా ఉంటది కాబట్టి అక్కడ 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. రానున్న రోజుల్లో అది 45% వరకు పోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 40% ఉంది, ఖమ్మంలో 40%, నిజామాబాద్ 40%, మహబూబ్ నగర్ లో కూడా 40% డిగ్రీ సెల్సియస్ ఇప్పటికే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో అంటే ఏదైతే రానున్న 5 రోజుల పాటు ఎండ తీవ్రత కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి 1.2 పాయింట్ సెంటీగ్రేడ్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ వారు తెలుపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో వాతావరణం ఇప్పటికే 39.8 తీవ్రత నమోదైందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరియు ముఖ్యంగా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ వారు ఇప్పటికే ఏదైతే భవన శాఖ కార్మికులు కానీ మరియు దినసరి కూలీలు కానీ మరియు ఏదైతే ఎండకు వెళ్ళి పనిచేసే వారికి కానీ వారికి సూచనలు కూడా జారీ చేశారు. ఎండ తీవ్రత రానున్న రోజులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకొని సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు ఒక షిఫ్ట్ వైజ్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ అని ఇప్పటికే వాతావరణ వారు తెలిపారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికీ ఎల్లో రేంజ్ అలర్ట్ జారీ చేశారు. అది ఎందుకనంటే ఇప్పటికే ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మహబూబ్ నగర్ చూసుకుంటే వీరికి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరియు వరంగల్ సైడ్ అంటే ఈశాన్యం వైపు చూసుకుంటే వరంగల్, ములుగు, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా జనగంలో ఈ ప్రాంతంలో కూడా ఎండ తీవ్రత 36 నుండి 38 వరకు పెరిగిపోయింది. అంటే మొన్న 3 రోజుల కిందట చూసుకుంటే కేవలం 34% డిగ్రీ సెల్సియస్ ఉంది, కానీ ఇప్పుడు 3% పెరగడం అది కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారిందని వాతావరణ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. సింధురా, అరవింద్, చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఏదైతే సూర్యుడు తన ప్రతాపాన్ని రాష్ట్ర ప్రజల మీద ఎండ తీవ్రత ఎక్కువ ప్రభావం ఉండడం వల్ల డాక్టర్స్ కూడా పిల్లల్ని ఉదయం సమయంలోనే 11 గంటల వరకే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండడానికి వాళ్ళకి తగినంత గొడుగు లాంటివి కానీ మరియు అట్లాంటివి ఏర్పాటు చేసుకొని ఇంటికి తీసుకెళ్లాల్సిందని డాక్టర్ ఇప్పటికే సూచించారు. మరియు ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళు ఏదైతే ఏదో 40 ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 9 గంటల లోపు వాళ్ళ పనులన్నీ కార్యక్రమం అన్ని చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉండి మరియు సాయంత్రం 6 గంటల ప్రాంతంకి బయటకు వెళ్తే వారికి కూడా ఆరోగ్యపరమైన మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి. ఎండ తీవ్రతకు రావడం వల్ల ఇప్పటికే వడదెబ్బ లాంటివి అవి కొట్టి చాలా మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు సింధుగా. కావున దీనికి
వాతావరణ హెచ్చరిక వాళ్ళు ఇప్పటికే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జారీ చేశారు. మరి ముఖ్యంగా ఈ నేపథ్యాన్ని చూసుకుంటే ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఈ ఎండ తీవ్రత పైన ఎలాంటి చర్య లేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఎలాంటి సూచనలు చేయలేకపోతుంది. అసలు వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎండాకాలం ముందు వస్తుందంటేనే ముందస్తు జాగ్రత్తనే వాళ్ళు చలివేంద్రాలు పెట్టేది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ కోసం వెయిట్ చేసే వారికి పైన గ్రీన్ కలర్ మ్యాట్ అవుతుంది, అంటే ఎండ బారిన పడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అలాంటిది ఎలాంటిది కూడా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కేవలం మాటలకే పరిమితం అయింది. కానీ ఇప్పటి వరకు ఎండ తీవ్రత నుండి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో, బస్తీ డాక్టర్లు ఉంటాయో అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పెట్టాలి. మరి ఇంకోటి ఏంటంటే చలివేంద్రాలు లాంటివి పెట్టాలి. కానీ ఇప్పటి వరకు అలాంటివి కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వాళ్ళు ఇప్పటికే హెచ్చరించారండి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక రాష్ట్రంలో ఎండలైతే మండిపోతున్నాయి. హైదరాబాద్ లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా పలు జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్ అయితే నమోదైంది. 10 రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రానున్న 5 రోజుల్లో అయితే మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.